ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐ సైట్ గురించి తెలుసుకుందాం. పాపం ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఏంటంటే కంటి చూపు మందగించడం. ఇది జెనెటిక్గా కొంత వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా బాడీలో జరగకపోవడం వల్ల కూడా మనకి సైట్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఏంటంటే మనకి బ్రెయిన్ నుంచి మిగతా బాడీ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తూ ఉంటుంది కదా. సో ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ మనం బాడీకి ఎప్పుడైతే చేయటం లేదో మనకి బ్రెయిన్ నుంచి కిందకి పాస్ అయ్యేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి సరిగ్గా అందకపోవడం వల్ల కూడా మనకి అంటే ఎవ్రీ ఆర్గాన్ అని కాదు, బ్రెయిన్ నుంచి కంటికి పాస్ అయ్యేటటువంటి నర్వస్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేనప్పుడు కంటి చూపు అనేది మందగిస్తుంది. అంతేకాకుండా కంటి ద్వారా వచ్చేటటువంటి నరాలు సన్నగించిన, అక్కడ బ్లడ్ క్లాట్స్ అయినా, బ్లడ్ థిక్గా అయినా, అక్కడ ఏదైనా ఫ్యాట్ సెల్స్ ఏమైనా బ్లడ్లో అడ్డుపడినా కానీ మనకి కంటి చూపు అనేది మందగిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి అవ్వకుండా ఉండటానికి మనకి కంటి చూపుని మనం బెటర్గా చేసుకోవడానికి కొన్ని బెస్ట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇవి మనం స్టార్టింగ్ స్టేజ్లో అంటే కంటి చూపు ఏదైనా 0.5 అట్లా ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొన్ని రెగ్యులర్గా ఐ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి ఈ సైట్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఆహార నియమాలు కూడా ఉన్నాయండి. అంటే రెగ్యులర్గా తోటకూర జ్యూస్ తాగుతూ ఉండాలి, క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉండాలి. అంటే ఏ విటమిన్ రిలేటెడ్ ఫుడ్, ఏ ఫుడ్లో అయితే ఏ విటమిన్ ఉంటుందో ఆ ఫుడ్ మనం రెగ్యులర్గా బాడీకి అందించడం వల్ల కూడా ఈ సైట్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. రెగ్యులర్గా పపాయ తినాలి, తోటకూర జ్యూస్ రెగ్యులర్గా ఒక ఆకు జస్ట్ ఒక గుప్పడు ఆకులు శుభ్రంగా కడిగేసుకుని కొంచెం వాటర్ పోసి మిక్సీలో వేసి జ్యూస్ చేసేసి దాంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుని రెగ్యులర్గా తోటకూర జ్యూస్ తాగటం, రెగ్యులర్గా క్యారెట్ జ్యూస్ తాగటం. పిల్లలు జ్యూస్ తినలేకపోతే అట్లీస్ట్ స్లైసెస్ కింద కట్ చేసి సలాడ్ లాగా రోజు ఒక బౌల్ తినటం. ఇలాంటి డైట్ కూడా మనం సపోర్ట్ చేస్తే ఈ ఐ సైట్ ప్రాబ్లం నుంచి మనం 99% బయటపడవచ్చు. అంతే ఇలా డైట్ సపోర్ట్ ఇస్తూ ఐ సైట్ రిలేటెడ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి మనం రెగ్యులర్గా ఒక 1/2 అవర్ ప్రాక్టీస్ చేయడం వల్ల కంటికి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అక్కడున్న ఫ్యాట్ సెల్స్ కానీ థిక్ అవ్వటం, బ్లడ్ ఇట్లాంటివి ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా క్యూర్ అవుతాయి అన్నమాట ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అనేది యోగా టీచర్ శ్రీవాణి చూపిస్తారు. జాగ్రత్తగా ఎలా చేస్తున్నారో చూసి గమనిస్తూ మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అండి, ఈ ప్రాక్టీస్ ఓన్లీ ఐసైట్ ఉన్నవాళ్ళే చేయాలని లేదు. రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి ఐసైట్ అనేది రాకుండా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. అంతేకాకుండా కళ్ళు చాలా బ్రైట్గా ఉంటాయి, చాలా అందంగా తయారవుతాయి. కళ్ళల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఐ ఎక్సర్సైజ్ చేయటం వల్ల. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ చక్కగా మిడిల్లో ఐస్ చూస్తూ ఉంటాయి, బ్రీతింగ్ నార్మల్ ఉంటుంది, చక్కగా స్పైన్ స్ట్రైట్ ఉంటుంది, చెస్ట్ ఓపెన్ ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఐస్ మీదనే ఉంటుంది. స్లోగా ఐస్ని అప్ చేస్తూ పైకి చూడాలి. స్లోగా ఐస్ని అలా పైకి అప్ చేసి చూస్తూ అలా ఐబాల్స్ ఆల్మోస్ట్ పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ ఫస్ట్ ఒక 10 సెకండ్స్ హోల్డ్లో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ ఐస్ డౌన్, కంప్లీట్గా డౌన్ చేసేయాలి. అలా డౌన్ చేసినప్పుడు మన నోస్, మన చీక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా కనిపించేంత వరకు ఐస్ని అలా డౌన్ చేసి అక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. అలా ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఐస్ అప్, ఐస్ డౌన్, ఐస్ అప్, ఐస్ డౌన్, రిలాక్స్, ఐస్ క్లోజ్.
ఇలా ఐస్ని పైకి లిఫ్ట్ చేసి ఒక 10 సెకండ్స్, ఐస్ డౌన్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డింగ్ ఉన్న తర్వాత మూమెంట్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఐస్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ వస్తున్నాయని ఏం కంగారు పడక్కర్లేదు. అట్లా ఐస్ క్లోజ్ చేసి చక్కగా ఐబాల్ రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్లోగా రైట్ సైడ్కి అలా హోల్డింగ్లో 10 సెకండ్స్ ఉండాలి. తర్వాత స్లోలీ లెఫ్ట్ 10 సెకండ్స్ హోల్డింగ్లో ఉండాలి. తర్వాత రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, ఐస్ క్లోజ్, రిలాక్స్. ఇలా అప్ అండ్ డౌన్స్ చేసి మళ్ళీ రైట్కి లెఫ్ట్కి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు స్లోగా క్రాసెస్ చేయాలి. స్లోలీ రైట్ క్రాస్ అప్, రైట్ సైడ్కి క్రాస్గా అలా అప్ చేసి అక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డింగ్. తర్వాత లెఫ్ట్ క్రాస్ డౌన్, ఇక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డింగ్. తర్వాత మూమెంట్ ఎక్సర్సైజ్, రైట్ క్రాస్ అప్, లెఫ్ట్ క్రాస్ డౌన్, రైట్ క్రాస్ అప్, లెఫ్ట్ క్రాస్ డౌన్, ఐస్ క్లోజ్, రిలాక్స్. అలా ఒక 10 సెకండ్స్, ఒక 10 కౌంట్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ క్రాస్ అప్, రైట్ క్రాస్ డౌన్, లెఫ్ట్ క్రాస్ అప్, రైట్ క్రాస్ డౌన్, లెఫ్ట్ క్రాస్ అప్, రైట్ క్రాస్ డౌన్, ఐస్ క్లోజ్, రిలాక్స్. ఇది కూడా అంతే సేమ్, జస్ట్ పైకి హోల్డింగ్ 10 సెకండ్స్, డౌన్లో 10 సెకండ్స్ హోల్డింగ్, తర్వాత మూమెంట్ ఎక్సర్సైజ్ ఒక 10 సెకండ్స్, తర్వాత ఐస్ క్లోజ్, రిలాక్స్. ఈ 4 ఎక్సర్సైజెస్ అయిన తర్వాత ఇప్పుడు ఐ రొటేషన్ చేయాలి క్లాక్ వైజ్. స్లోలీ ఐ రొటేషన్. 1, పెద్ద కళ్ళు చేసుకోవాలి. మీరు ఐస్ని ఎంత ఓపెన్ చేయగలిగితే అంత, ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత, ఎంత రొటేట్ చేయగలిగితే అంత, మ్యాక్సిమం ఆల్ ఎడ్జెస్ని కవర్ చేసుకుంటూ ఐ రొటేట్ చేయాలన్నమాట. స్లోలీ రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా ఒక 10 కౌంట్స్ అనమాట. క్లాక్ వైజ్లో ఒక 10 కౌంట్స్, యాంటీ క్లాక్ వైజ్లో ఒక 10 కౌంట్స్ చేసి ఐస్ క్లోజ్, రిలాక్స్. ఐస్ అలా రిలాక్స్ అయిన తర్వాత నిదానంగా ఐబాల్స్ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా మనం బొట్టు ఎక్కడ పెట్టుకుంటామో ఆ సెంటర్ పాయింట్ని చూస్తూ ఉండాలి. ఒక 10 సెకండ్స్ హోల్డింగ్. మనకు అలా చూస్తూ ఉంటే మన స్టిక్కర్ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఒక 10 సెకండ్స్ హోల్డింగ్. తర్వాత మన ముక్కు యొక్క చివరి భాగాన్ని, నోస్ ఎడ్జ్ని చూస్తూ ఉండాలి. అక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డింగ్. ఐస్ క్లోజ్, రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ కూడా అయిన తర్వాత ఐ బ్లింకింగ్, కళ్ళని మొయ్యడం, ఓపెన్ చేయడం, మొయ్యడం, ఓపెన్ చేయడం, ఐ బ్లింకింగ్ చేయాలి. చాలా ఫాస్ట్గా చేయాలి. మీరు ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా. అలా చేస్తూ ఉంటే తెలుస్తుంది మీ కళ్ళలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీకు కళ్ళకి అడ్డం పడుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అవి మొత్తం అలా కదిలి 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 కళ్ళు కలుకుల దగ్గరకు వచ్చేస్తాయి. వచ్చేంత వరకు మీరు ఐ బ్లింకింగ్ చేస్తూనే ఉండాలి. అలా మ్యాక్సిమం 1 to 2 minutes వరకు చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు గట్టిగా క్లోజ్ చేసి ఉంచండి ఐస్ని. ఐ క్లోజ్ చేసి ఉంచి లోపల ఐబాల్ని మూవ్ చేస్తూ ఉండండి. కళ్ళు అలా క్లోజ్ చేసి ఉంచి ఐబాల్ని మూవ్ చేస్తూ ఉండాలి. మీకు అవి అడ్డం పడుతూ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తెలుస్తూ ఉంటుందన్నమాట. రిలాక్స్, ఐస్ ఓపెన్. ఈ ఎక్సర్సైజ్ అనేది మనం చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు డైరెక్ట్ చేసామన్నమాట. అదే కొంచెం చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు మనకి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ ఎలా చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకుని తంబని సపోర్ట్ తీసుకుని చేయాలన్నమాట. ఆ తంబ సపోర్ట్తో ఎలా చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. స్లోగా హ్యాండ్ని తీసుకొని ఎగ్జాక్ట్గా మన కంటి చూపుకి స్ట్రైట్గా తీసుకోవాలి తంబని. అలా స్ట్రైట్గా తీసుకుని స్లోగా హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయాలి. మీరు ఎంతవరకు చూడగలరో అంతవరకు మాత్రమే హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయాలి. అలా 10 సెకండ్స్ అక్కడ హోల్డింగ్లో మీ యొక్క తంబనే చూస్తూ ఉండాలి. డీప్ కాన్సన్ట్రేషన్ ఉండాలి.
తర్వాత స్లోగా హ్యాండ్ని డౌన్ చేస్తూ మీరు కింద ఎంతవరకు చూడగలరో అంతవరకు డౌన్ చేసి దగ్గరకు తీసుకొచ్చుకోవాలి హ్యాండ్. అక్కడ ఒక 10 to 15 సెకండ్స్ అలా హోల్డింగ్లో ఉండాలి. ఇప్పుడు స్లోగా మూమెంట్, స్లోగా హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తూ తంబుని చూస్తూ ఉండాలి. మీ కంటి చూపు అటు ఇటు వెళ్ళకుండా, ఎక్కువగా బ్లింక్ చేయకుండా తంబుని చూస్తూ ఉండాలి. అప్ డౌన్, స్లోలీ అప్, down, again slowly up, మిడిల్లో స్టాప్. అలా అప్ అండ్ డౌన్స్ చేసిన తర్వాత చక్క నిదానంగా స్లోగా రైట్ సైడ్కి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు రైట్ సైడ్కి తీసుకెళ్ళి రైట్ సైడ్ చూస్తూ ఉండాలి. మళ్ళీ స్లోగా రిటర్న్ తీసుకురావాలి. తర్వాత నిదానంగా స్లోగా లెఫ్ట్ సైడ్కి, అక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డింగ్ ఉండాలి. తర్వాత నిదానంగా మూవ్ చేస్తూ రైట్ సైడ్కి, slowly left, again right, slowly center, hand down, relax, ఐస్ క్లోజ్. అలా తంబు సపోర్ట్తో అప్ అండ్ డౌన్ రైట్కి లెఫ్ట్కి అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రాస్ మూమెంట్స్ అనమాట. సో 2 చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేసి రైట్ థై మీద ఉంచుకోవాలి. ఫస్ట్ ఈ పొజిషన్లో ఉంచుకుని స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి చేతులు. రైట్ క్రాస్ అప్, హ్యాండ్స్ 2 పైకి లిఫ్ట్ చేసి హెడ్ స్క్రీన్ వైపు ఉండాలి. చక్కగా ఐ బాల్ మాత్రమే క్రాస్గా పైకి లిఫ్ట్ చేసి ఉంచాలి. అలా ఒక 10 సెకండ్స్ హోల్డింగ్లో ఉన్న తర్వాత స్లోగా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ థై మీదకి డౌన్ చేస్తూ రావాలి చేతులు. ఇక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డింగ్. మనం నెయిల్స్ని చూస్తూ ఉండాలి. మన ఐ మూమెంట్ వేరే ఎటు కూడా డైవర్ట్ అవ్వకూడదు. అగైన్ స్లోలీ రైట్ క్రాస్ అప్, స్లోలీ డౌన్, అగైన్ స్లోలీ రైట్ థై మీద పెట్టుకోవాలి చేతులు. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ క్రాస్ అప్, స్లోగా లెఫ్ట్ సైడ్కి క్రాస్గా పైకి తీసుకెళ్ళాలి. మీరు ఎంతవరకు క్రాస్గా పైకి చూడగలరు అంతవరకు హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేస్తూనే ఉండాలి. 10 సెకండ్స్ హోల్డింగ్లో ఉండాలి. తర్వాత నిదానంగా మళ్ళీ రైట్ థై మీదకి స్లోగా డౌన్ చేయాలి. అది ఎంతవరకు చూడగలరో అంతవరకు హ్యాండ్స్ దగ్గరికి తీసుకెళ్తూనే ఉండాలి. అక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డింగ్లో ఉండి మళ్ళీ అగైన్ స్లోలీ మూవ్, లెఫ్ట్ క్రాస్గా పైకి చూస్తూ ఉండాలి ఎడమ పక్కకి. తర్వాత నిదానంగా కుడి పక్కకి డౌన్ చేస్తూ ఉండాలి. రిలాక్స్. నెక్స్ట్ హ్యాండ్స్ 2 చక్కగా మిడిల్లో తీసుకోవాలి. మిడిల్లో తీసుకుని ఇప్పుడు రొటేషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్. నిదానంగా లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి. అప్, రైట్, డౌన్. బిగ్ సర్కిల్. మీరు ఎంతవరకు ఐబాల్ని పైకి లిఫ్ట్ చేయగలరు, సైడ్స్కి చూడగలరు, క్రాస్గా చూడగలరు, డౌన్ చూడగలరు
అంత ఎడ్జెస్ని కవర్ చేసుకుంటూ బిగ్ సర్కిల్ చేయాలన్నమాట. ఏదో చిన్నగా అక్కడక్కడే చేయకుండా, అంటే ఐస్ని బాగా మనం స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజ్ చేస్తున్నాం కనుక బిగ్ సర్కిల్ ప్రాక్టీస్ చేయాలి. రిలాక్స్, రివర్స్, అలా క్లాక్ వైజ్లో ఒక 10 కౌంట్స్ చేయటం, తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో ఒక 10 కౌంట్స్. 1 more రౌండ్. రిలాక్స్. ఇలా మనం థంబ్ సపోర్ట్తో కూడా మనం ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలన్నమాట. జనరల్గా థంబ్ అనేది మనకి ఎప్పుడూ అవసరం ఉండదు, కొంచెం పెద్దవాళ్ళం మనం మామూలుగా చేసేయచ్చు. చిన్నపిల్లలకి డైరెక్ట్ ఫోకస్ చేయడం వాళ్ళకి చేత కాదు కనుక చిన్నపిల్లల్లో ఎవరికైనా ఇట్లా ఐ డిసీజ్, సైట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళకి ఇలా థంబ్ నెయిల్ సపోర్ట్ ఇస్తూ మనం ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే చాలా మంచిది. ఇంకొక మెయిన్ ఐ ప్రాక్టీస్ ఏంటంటే త్రాటకం. చాలా బాగా పనిచేస్తుందండి, దాంట్లో అసలు డౌట్ ఏం లేదు. ఒక్క ఐ సైట్ ప్రాబ్లం అనే కాదు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెమరీ పవర్ పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో కొంచెం వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళకి మైండ్ రెగ్యులర్గా ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటుంది. సో వాళ్ళ మైండ్ని కొంచెం సేపు ఆపి ఒక చోట కాన్సన్ట్రేట్ చేయించడానికి ఈ త్రాటకం క్రియ అనేది బాగా యూజ్ అవుతుంది. అది ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాము. మనం కొన్ని బేసిక్ ఐ ఎక్సర్సైజెస్ తెలుసుకున్నాం కదా, ఆ బేసిక్ ఐ ఎక్సర్సైజెస్తో పాటు ఈ త్రాటకం క్రియ చేయటం వల్ల ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ త్రాటకం క్రియ అనేది మనం కూర్చున్న దగ్గర నుంచి మినిమం 2 to 2.5 feet డిస్టెన్స్లో, అంటే ఇలా హ్యాండ్ చాపి చూస్తే ఇలా మన హ్యాండ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత దూరంలో క్యాండిల్ పెట్టుకోవాలి. ప్లస్ మన కంటి చూపుకి స్ట్రైట్గా ఆ ఫ్లేమ్ అనేది ఉండాలన్నమాట. తర్వాత ఈ త్రాటకం చేసేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసి చీకట్లో చేయాలి. తర్వాత ఫ్యాన్ అనేది తిరగకూడదండి, అంటే ఈ ఫ్లేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్లేము అటు ఇటు బ్లింక్ అవ్వకుండా, మూవ్ అవ్వకుండా చక్కగా స్ట్రైట్గా అలా వెలుగుతున్నట్లే ఉండాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైనది గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ పైన వచ్చే మంటని చూడకూడదు, కింద ఉన్న క్యాండిల్ని చూడకూడదు. ఆ మంటకి క్యాండిల్కి మధ్యలో ఒక చిన్న కొంచెం స్పేస్ కనిపిస్తూ ఉంటుంది, మనం ఆ స్పేస్ని మాత్రమే చూడాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం. ఫ్లేమ్ని చూసినా మనకి కాన్సన్ట్రేషన్ పోతుంది, క్యాండిల్ చూడటం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. రెండింటి మధ్యలో మనకి ఖాళీ స్పేస్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, ఆ స్పేస్ను మాత్రమే మనం కంటి రెప్ప వేయకుండా దీర్ఘంగా అలా చూస్తూనే ఉండాలి చీకట్లో. అలా చూస్తేనే రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కూడా భయపడకుండా ప్రాక్టీస్ చేయండి, మేము కూడా చీకట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇలా మనం త్రాటక క్రియ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, నీళ్ళు వస్తున్నాయని కంగారు పడద్దు. ఇంకొకటి ఏంటంటే, కళ్ళ వెంట నీళ్ళు వచ్చి అలా కారిపోయేంత వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మనం అలా దీర్ఘంగా చూడటం అనేది మనకి ప్రాక్టీస్ ఉండదు కనుక. అలా కళ్ళు మూతలు పడుతున్నాయి అనేసి అని మనకి డిస్కరేజ్ అవ్వదు. అలా మనం అయినా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే కొంచెం సేపటికి ఆ మూతలు పట్టడం అనేది ఆగిపోతుంది, ఆగిపోయి మనకి దాని మీదే ఫోకస్ చేయగలుగుతూ ఉంటాం. అలా కళ్ళు పెద్దవి చేసుకుని ఆ మిడిల్ ఫ్లేమ్ని, మనం మిడిల్ స్పేస్ని అలా చూస్తూనే ఉంటే కళ్ళ వెంట నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి. ఇది మినిమం మనకి 2 to 3 minutes ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి సైట్ తగ్గుతుంది, ఐస్ చాలా బ్రైట్గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. వీటితో పాటు మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎమోషన్స్ కంట్రోల్లో ఉండటానికి,
థాట్ ఫోర్స్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే క్రియ అనమాట. ఈ క్రియని మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. నమస్కారం.